రావు 2.5 ఏళ్ళు అసెంబ్లీకి రాకపోయినా వాళ్ళ మీద అనర్హత వేట ఏమి వేయలే. 60 రోజులు అనర్హత వేట అనేది ఉంది, వేయలే. ఎన్టీ రామారావు ఇప్పుడంటే అప్పుడు సంప్రదాయమే వేరుగుంది, వదిలేశారు. చంద్రబాబు టైంలో అంటే 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్లలో 60 రోజులు మీటింగులు జరగాలిగా అసలు. మీటింగ్ అంటే ఇప్పుడు ఇవాళ కూడా లెక్క ఏంటి, ఇప్పటిదాకా 17 నెలలు అయినాయి, 16 నెలలు 15 నెలలు టోటల్గా 16 నెలల్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ 16 నెలల్లో వీళ్ళకి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి? 24 రోజులు అంతే. ఓసారి 3 రోజులు, ఓసారి 5 రోజులు, ఇట్లా లెక్కేస్తే టోటల్గా 24 రోజులే జరిగినాయి. ఈ ట్రిప్ జరుగుతున్నది 10 రోజులు, అంటే 34 రోజులు. ఇంకా ఎన్ని కావాలా? 26 రోజులు జరగాలి. 26 రోజులు అంటే వీళ్ళు తర్వాత మళ్ళీ ఏది శీతాకాల సమావేశాలు, ఎండాకాల సమావేశాలు, అవి ఒక్కోటి 15 రోజులు 15 రోజులు, అవి 2 15 రోజులు 15 రోజులు జరిపితే నడుస్తుంది 30 రోజులు. 2026 వరకు పెద్ద డోకా అయితే ఏం లేదు, ఉండదు. ఆ తర్వాతను కూడా నోటీసులు ఇవ్వడం ఇదంతా చేయాలి, ఎందుకు చేయకూడదు అనేటటువంటిది. ఈ లోపు ఒక్కసారి అటెండ్ అయ్యాడు అనుకోండి, సీన్ మారిపోతుంది. వేటకైతే మీరు అన్నట్టు ఇంకా టైం ఉంది, 60 రోజులు అయితే అవ్వలేదు. అంటే అసెంబ్లీకి హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం అనేది, అంటే నైతికత ప్రకారం చూడడం ఒకటి, అది రాజ్యాంగ ప్రకారం కూడా నోపే అనేది ఏమన్నా ఉంటుందా? అలా కుదురుతుందా? ఎన్ని ఉపన్యాసాలు వినడానికి బాగుండే.